వారణాసిలో వింత హోలీ పండుగను చేసుకుంటారు. వారణాసిలో హోలీ పండుగ సాధారణ రంగులతో కాకుండా శ్మశాన వాటికలో మండుతున్న చితుల మధ్య చితాభస్మంతో ప్రారంభమవుతుంది. ప్రతి ఏటా రంగభరి ఏకాదశి మరుసటి రోజు శివభక్తులు, అఘోరాలు, నాగసాధువులు వేల సంఖ్యలో హరిశ్చంద్ర ఘాట్కు చేరుకుని మండుతున్న చితుల నుంచి తీసిన బూడిదను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ హోలీ జరుపుకుంటారు. డమరుక నాదాలు, హరహర మహాదేవ్ నినాదాల మధ్య గంటల తరబడి సాగే ఈ వేడుకను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తారు. సాధారణంగా శ్మశానం అంటే భయం, నిశ్శబ్దం ఉంటుంది. కానీ కాశీలో మాత్రం మరణాన్ని కూడా ఒక ఉత్సవంలా సెలబ్రేట్ చేసుకోవడం ఈ పండుగ ప్రత్యేకత. పురాణాల ప్రకారం రంగభరి ఏకాదశి రోజున శివుడు పార్వతీదేవితో కలిసి కాశీకి వస్తాడు. ఆ రోజున దేవతలు, మానవులతో కలిసి శివుడు రంగుల హోలీ ఆడతాడు. అయితే శివుని వెంట ఉండే భూత, ప్రేత, పిశాచాలు, గణాలకు ఆ రోజున అందరితో కలిసి రంగులాడే అవకాశం లభించదు. అందుకే మరుసటి రోజున తన ప్రియమైన గణాల కోసం శివుడు స్వయంగా శ్మశాన వాటికకు వచ్చి చితాభస్మంతో హోలీ ఆడతారని భక్తుల నమ్మకం. ఈ సాంప్రదాయం వెనుక ఉన్న లోతైన అర్థం ఏంటంటే, మరణం అనేది జీవితంలో అంతిమ సత్యమని, దానికి భయపడాల్సిన అవసరం లేదని చాటి చెప్పడమే. భౌతిక బంధాల నుంచి విముక్తిని, ఆధ్యాత్మిక వైరాగ్యాన్ని ఈ మసానేకి హోలీ సూచిస్తుందని అక్కడి వారు నమ్ముతారు. అందుకు వారణాసిలో కాలుతున్న చితుల మధ్యనే ఈ వేడుకను కోలాహలంగా చేసుకుంటారు. హోలీ పండగకు దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆదరణ ఉంది. రాక్షసరాజు హిరణ్యకశిపుడి మరణం తర్వాత నుంచి ప్రజలు ఈ హోలీ పండుగను చేస్తూ వస్తున్నారని పురాణాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా కులం, మతం, పేద, ధనిక అనే తేడాలు లేకుండా అందరూ ఒకరికి ఒకరు రంగులు పూసుకుని కలుసుకునే పండుగ హోలీ. పాత గొడవలను మర్చిపోయి శత్రువులను సైతం హత్తుకుని స్నేహపూర్వకంగా ఉండాలనే సందేశాన్ని ఈ పండుగ ఇస్తుంది.